దీని చట్నీ అంటారా, కర్రీ అంటారా, మీరే చెప్పండి చూసి. ఇప్పుడు సీజన్లో దొరికే ఫ్రెష్ కూరగాయలతో చేయాలన్నమాట. మెంతి కూర, స్ప్రింగ్ ఆనియన్స్, బఠానీ. ఎక్కువ టమాటాలు వేసుకుని కట్ చేసేసుకుని పెట్టుకుని స్టవ్ మీద కడాయి పెట్టి ఆయిల్ వేసి జీలకర్ర, ఆవాలు, ఇంగువ వేయించుకుని అవన్నీ వేగిన తర్వాత మెంతి కూర బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత కొంచెం వెల్లుల్లిపాయ కూడా క్రష్ చేసి వేసుకుని స్ప్రింగ్ ఆనియన్స్తో పాటు పచ్చిమిర్చి కూడా వేసేసుకుని మొత్తం అన్నీ కూడా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి టమాటా అలాగే పచ్చి బఠానీలు కూడా వేసేసుకోవాలి. పచ్చి బఠానీలు అంటే ఇప్పుడు దొరికే బఠానీలు అండి, సీజనల్లో దొరికేవి. ఇవన్నీ వేసుకుని ఉప్పు పసుపు వేసేసుకుని మూత పెట్టేసి అలా మగ్గించుకుంటే మెత్తగా ఆ టమాటాల్లో ఉండే నీటితోటే మెత్తగా ఉడికిపోతాయి. ఇందులో ఇంకా టమాటాలు ఎక్కువ వేసుకోవచ్చు. అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టుకుని 2-3 నిమిషాల పాటు అలా ఉడికించేసుకుంటే టేస్టీగా కర్రీ అయితే రెడీ అయిపోతుంది. దీన్ని అయితే ఇక్కడ ఛత్తీస్గఢ్లో టమాటా చట్నీ అంటారు. రోట్లో వేయకుండా ఇలా గరిటతోనే మెతుపుతూ ఉంటే చట్నీలా రెడీ అయిపోతుంది. సాఫ్ట్గా ఉంటుంది, టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. ఇందులో ఎటువంటి కారం కూడా ఏమీ వేయక్కర్లేదు. ఇలా ఫ్రెష్ వెజిటేబుల్స్ తోటి మీరు కూడా ట్రై చేసి చూడండి. దీన్ని చట్నీ అంటారా లేదంటే కర్రీ అంటారా, మీరే చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.